నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని చిన్నపెంట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల దయనీయ స్థితిపై సిపిఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనంలో విద్యార్థులు ప్రాణభయంతో చదువుకోవాల్సి వస్తుందని, వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొత్త భవనం నిర్మించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలో మౌలిక వసతుల కొరత, యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు పంపిణీలో జాప్యంపై కూడా విమర్శలు గుప్పించారు. సమస్యలు ప్రశ్నించకపోతే జూలై 2న ధర్నా చేపడతామని హెచ్చరించారు. చాలా అనేక సమస్యలు ఒక మాటలో చెప్పాలంటే ఈ పాఠశాల నిర్వహణకు సంబంధించినటువంటిది ఒక భయాందోళనలో, ఒక ప్రమాదకర పరిస్థితుల్లో ఈ పాఠశాల నడుస్తున్న పరిస్థితి ఉన్నది అని చెప్పేసి దీనిపైన జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే జిల్లా సంబంధించినటువంటి విద్యాశాఖ సంబంధించినటువంటి అధికారులు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు కడియం శ్రీహరి గారు చిన్నపెండ్యాలకు సంబంధించినటువంటి ఈ హై స్కూల్ను పట్టించుకోవాలని చెప్పేసి ముందుగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నుండి, చిల్పూరు మండల కమిటీ నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విషయం ఏమిటంటే, మేము పాఠశాలలన్నీ సందర్శిస్తున్నటువంటి క్రమంలో ఈ హై స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే ఏంటంటే, అసలు ఈడ ఒక్క తరగతి గది కూడా చదువుకోవడానికి ఉపయోగకరంగా లేదు. మొత్తం పాఠశాలనే మొత్తం ఇక్కడ ఉన్న బిల్డింగ్లే డిస్మెంటల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. శిథిలావస్థలో ఉన్నాయి. అంటే పెచ్చులుడిపోతున్నాయి. ఏ తరగతి గది చూసినా కిటికీలు లేవు, డోర్లు లేవు, పెచ్చులుడిపోతున్నాయి. మొత్తం కూడా అంటే ఇక్కడికి వస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఏ పెచ్చులుడిపోయి బిల్డింగు కూలిపోయి మీద పడుతుంది అన్నటువంటి భయంతో ఇక్కడ చదువుకోవాల్సినటువంటి ఒక దుస్థితి ఉన్నది అని అంటే, ఈ ప్రభుత్వ పాఠశాల పట్ల, ఈ హై స్కూల్ పట్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పేసి మేము ఈ సందర్శించిన సందర్భంగా అనేక అంశాలు మేము చూడగా కనపడుతున్నాయి. ఇక్కడ మరుగుదొడ్లు లేవు, మూత్రశాలలు లేవు, అలాగే ఈ చుట్టూ ప్రహారీ కూడా లేదు. మరి దీనివల్ల రెండవది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కోతుల బెడద కూడా, ఈ సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం, కిటికీలు లేకపోవడం, డోర్లు లేకపోవడం, ప్రహారీ కూడా లేకపోవడం, ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆరకూర పరిస్థితులలో చదువుకుంటున్న విద్యార్థుల మీద, ఉపాధ్యాయుల మీద ఈ పాఠశాలలో అనేక సందర్భాల్లో కోతులు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ అన్ని రకాల సమస్యలకు నిలయంగా, ఒక రకంగా చెప్పాలంటే సమస్యలు కోకొల్లలు, ఈ సమస్యలకు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలకు కోకొల్లలుగా నిలయంగా ఈ యొక్క పాఠశాల, ఈ హై స్కూల్ ఉన్నది. మరి మేము ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి ఇప్పటివరకు యూనిఫామ్ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మేము విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్తా ఉన్నారు. మేము విద్యాశాఖ కూడా నా దగ్గరనే ఉన్నదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం గారు మీ దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు యూనిఫామ్ ఎందుకు ఇప్పటివరకు పంపలేదు? ఎందుకు ఇప్పటివరకు ఒక విద్యార్థికి యూనిఫామ్ ఇవ్వలేదు? మరి యూనిఫామ్ ఇవ్వకుండా విద్యార్థులు స్కూల్కి వెళ్తారు. మరి స్కూల్కి వెళ్ళే పిల్లలకు పాఠ్యపుస్తకాలు అన్నీ ఇవ్వాలి. ఇక్కడ 8th క్లాస్ పిల్లలకు, 7th అట్లాగే 9th క్లాస్ పిల్లలకు అట్లాగే సబ్జెక్ట్ పూర్తిగా రాని పరిస్థితి ఉంది. అలాగే నోట్బుక్స్ అయితే మొత్తం పిల్లలకు మీరు ఒక్కొక్క నోట్బుక్స్ వాళ్ళకి ఎన్ని సరిపోవాలో అన్ని తరగతికి కావాల్సిన నోట్బుక్స్ ఇవ్వాలి. మీరు ఇచ్చినవన్నీ 6 మాత్రమే ఇచ్చారు. ఒక తరగతికి 6th నుండి 10th వరకు కనీసం ఒక 20 నోట్బుక్స్ ఇవ్వాలి మినిమం. మీరు ఇచ్చిన 6 నోట్బుక్స్, మిగతా ఇప్పుడు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి. అంటే నోట్బుక్స్ ఇవ్వరు, యూనిఫామ్ ఇవ్వరు. అలాగే ఇక్కడికి వచ్చి చదువుకుందామంటే తరగతి గది సక్రమంగా ఉండదు, పెచ్చులు పోతున్నాయి, తలల మీద పడుతున్నాయి, పిల్లలకు గాయాలు అవుతున్నాయి. అనేక సార్లు ఇక్కడ సంబంధించినటువంటి విషయాలను అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఈ స్కూల్ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పేసి అవుపడుతున్నది. మీరు ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చెప్పేసి, ప్రభుత్వ విద్య పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఈ హై స్కూల్ను సందర్శిస్తే అర్థమవుతూ ఉన్నది. అందుకే మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామానికి సంబంధించినటువంటి అందరూ కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రైవేటు విద్యా వ్యవస్థను ఒక రకంగా పరోక్షంగా ప్రోత్సహించే పద్ధతుల్లోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో కుట్రలో భాగంగా ఇవాళ నూతన బిల్డింగులు నిర్మాణం ఇక్కడ ఏర్పాటు చేయలేదనేది అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు సంవత్సరాల తరబడి బిల్డింగ్లని కూలిపోయినాయి, గోడలు కూలిపోయినాయి, నిరుపయోగంగా ఉన్నాయి. వాటి స్థానంలో వాటిని డిస్మెంటల్ చేసి కొత్తగా కట్టాలి. కానీ ఉన్న బిల్డింగ్లో ఇప్పుడు ఏవైతే పాఠాలు చెప్తున్నారో అవి కూడా కూలిపోయే ప్రమాదంలో ఉన్నది. అందుకే ఈ ప్రభుత్వ
చిన్నపెండ్యాల్లో హై స్కూల్ను కాపాడాలి, ఇక్కడ పిల్లలకు సౌకర్యాలు కల్పించాలి. కొత్తగా వెంటనే ఇక్కడ కొత్తగా బిల్డింగులు మంజూరు చేసి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి దాన్ని ఈ విద్యారంగాన్ని కాపాడాలని చెప్పేసి అంటున్నాం. చిన్నపెండ్యాల పాఠశాల అనేక మంది విద్యావంతులను మేధావులను అందించింది. ఈ పాఠశాల చదువుకున్న వాళ్ళు అంతమంది అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ చిన్నపెండ్యాల నుండి సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే. కానీ మరి అలాంటి చిన్నపెండ్యాలను కొన్ని చూస్తే ఇప్పుడు విద్యార్థుల సంఖ్య కూడా పరిమితంగానే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం, మౌలిక వసతులు సరిగ్గా కల్పించకపోవడం వల్ల పిల్లలను పాఠశాలకు పంపాలనేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయి. అందుకే ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఇక్కడ విద్యార్థులు ఇక్కడ డ్రాప్ అవుట్స్ కాకుండా ఉండాలన్నా, విద్యార్థుల సంఖ్య పెరగాలన్నా పాఠశాలలో మంచి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాలి. అలాగే అన్ని క్లాస్ రూమ్లలో ఫ్యాన్లు ఉండాలి, సరైనటువంటి వసతులు ఉండాలి. మధ్యాహ్న భోజన వంటగది కూడా ఇక్కడ సరిగ్గా లేదు. కాబట్టి ఇలాంటి అసౌకర్యాలలో పిల్లలను చదువుకోవాలంటే మరి పోటీ పడాలంటే ఈ పోటీ ప్రపంచంలో ప్రభుత్వం విద్యార్థులను ఒక మేధోపరమైనటువంటి ఆలోచన పౌరులను, దేశానికి భావి భారత పౌరులను తీర్చిదిద్దాలంటే పాఠశాల తరగతి గదులు కూడా పిల్లలు చదువుకునేటువంటి మంచి వాతావరణం ఉండాలి. అలాంటి వాతావరణం కల్పించడం కోసం చిన్నపెండ్యాల్లో వెంటనే ప్రభుత్వ హై స్కూల్కి సంబంధించినటువంటి ఈ సమస్యలన్నింటినీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రాతపూర్వకంగా పార్టీ జిల్లా కమిటీ నుండి, ఈ మండల కమిటీ నుండి మేము గవర్నమెంట్కు అలాగే ముఖ్యమంత్రి దృష్టి దాకా పోయే విధంగా మేము కార్యాచరణ తీసుకుంటున్నాం. ఈ సమస్యలను వెంటనే సత్వరమే పరిష్కారం చేసి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని, ఈ హై స్కూల్ను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.